ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. అందుకు అతిథి ఇక్కడ వీడు అతిథి కాదనుకోండి, యతీశ్వరుడికి మధ్యాహ్నం భిక్ష పెట్టాలి. ఆ భిక్ష పెట్టేటప్పుడు కూడా మంచి ఎండ, 12 గంటల కాలం, 12 గంటలకు పెట్టాలట భిక్ష. అప్పుడు వాడికి పెట్టి వీళ్ళు తినాలట. అంత నియమం చూసారా? ఆ భిక్ష పెట్టేటప్పుడు కూడా చాలా చక్కటి పద్ధతి ఉంది. ముందు ముగ్గు వేయాలి వాడికి. కడలు 4 ముగ్గు కర్రబెట్టి అంటాడు శ్రీనాథ మహాకవి. 4 కర్రలుగా ముగ్గు వేయాలి. నైవేద్యం పెట్టేటప్పుడు పెట్టాల్సిన ముగ్గు కూడా ఇదండి. అందుకని రంగురంగుల ముగ్గులు వేసి నైవేద్యం పెట్టడం కాదు, 4 కర్రల్లాగే వేసి నైవేద్యం పెట్టాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర ఉంది. వాయుముద్ర, ఈ ముద్ర, ఆ ముద్ర, దానికి ఆ ముద్ర, భూముద్ర పెట్టాలి. 4 చతురస్రం అది పెట్టాలి. అది వీడిని అందులో పెట్టి కూర్చోబెట్టి అతిథి నచ్చో నిలిపి అర్ఘ్యపాద్యాదుల నర్చించి, తర్వాత అన్నంబు పైన అభిగరించి, అన్నం వడ్డించుకున్నాక అభిగరించుకుంటే తినడు. అది ఇప్పుడు అభిగరణ అంటే ఏంటి తెలుసు? నిలబడి తినేటటువంటి పశుప్రాయులకి అన్నం అభిగరించుకుని ప్రాణాహుతులు పుచ్చుకోవడం అంటే ఇలాంటివన్నీ చెప్తే రేపటి నుంచి రాకపోవడమే బెటర్ అండి అనిపించేటంత ఉన్నాయండి ఇక్కడ. ఇది ఎలాగో తింటున్నావు, అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ జన్మ అంటే డిసైడ్ అయిపోయింది కదా, నువ్వు ఎలా తింటావో తర్వాత జన్మ అదే. నిలబడి తినే జాతులు ఉన్నాయి ఏవి, నెక్స్ట్ ఇంక ఇది అలవాటు అయిపోయింది తర్వాత నెక్స్ట్ జన్మ అదే. కూర్చుని మఠం వేసుకుని అన్నాన్ని పరిశోధన చేయగలిగే సంస్కారం మానవుడుకుంది, అది వదిలేసాగా మరి ఇది రాదు. నీవు చేస్తున్న ఈ పనులే నష్టం ఏమిటో తెలియజేస్తాయి ఇక్కడ. అన్నంబుపై నెయ్యి అభిగరించి, ఆవు నెయ్యి అభిగరించడం వల్ల అన్నం శుద్ధమవుతుందట. ఇది అన్న దోషాలన్నీ పోతాయట. దోషం లేని అన్నం తింటే దోషం లేని బుద్ధి ఉంటుంది. మీరు చెప్తున్నదే దోషంగా అనిపించిందంటే తిన్న అన్నం దోషం అది. కనుక మంచి బుద్ధి, మంచి ఆలోచన ఉంటే అన్నం తినడం కూడా నేర్చుకోవాలి. మొత్తానికి అన్నంబుపై నెయ్యి అభిగరించినంత పద్ధతులండి ఇలా పెట్టాలట. మొత్తాన్ని భిక్ష అంటే ఏమిటి అంటే మధ్యాహ్న వేళ భిక్షకుడికి గృహస్థు భిక్ష పెట్టాలి. సరైన గృహస్థు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు మధ్యాహ్నం అయిపోయిందయ్యా. ఏంటి మధ్యాహ్నం? ఎప్పుడు పెడితే అప్పుడేనా? భగవంతుడి దయకి మాత్రం వాయిదాలు లేవు. రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, ఇప్పుడు దొరికింది మళ్ళీ దొరుకుతుందా? ఇప్పుడున్న బుద్ధి రేపు ఉంటుందా? ఇప్పుడంటే మోక్షం కావాలని బుద్ధి పుట్టింది, రేపు ఇంకేం కావాలనిపిస్తుందో. కనుక ఇప్పుడు నువ్వు దొరకేవా అదే టైం. భగవంతుడు దొరికినప్పుడే టైం. ఇప్పుడు నువ్వు దొరికో గొప్ప టైం. పైగా నేను గృహస్థు దగ్గర వెతుక్కుని లేకుండా ఆది గృహస్థు నా ముందుకు వచ్చాడు. ఆ ఆది గృహస్థ శేఖరుడవైన నిను, ఆది గృహస్థ శేఖరుడు నా ముందున్నాడు. ఎప్పుడు చూసిన టైం అంటే భవతాపన క్షుధావేదన చే తపక్కుతప వేళ కనుగొనగలిగే టైం ఏంటంటే మధ్యాహ్నం కదా. మధ్యాహ్నం అంటే అర్థం ఏంటి? తప్పించిపోతున్న టైమే మధ్యాహ్నం. కనుక ఇప్పుడు సూర్యుడు మధ్యలో ఉన్నాడని కాదు నేను చెప్పేది, అర్ధరాత్రే కావచ్చుగాక, కానీ నేను తప్పించిపోతున్నానయ్యా. తపస్సు చేసిన సమయమే కుతపవేళ, మధ్యాహ్న సమయం. నీకోసం తప్పించిపోయిన సమయమే మధ్యాహ్న సమయం. కనుక ఏదయ్యా టైం అంటే భగవంతుడి కోసం తప్పించిపోయిందే టైం. అంతేకాని వీళ్ళు అష్టమండి రేపటి నుంచి మొదలెడదాం భక్తి గురించి. ఇంకా వాడికి చదువు ఎప్పుడూ రాదు. అంటే మామూలు చదువులకైతే అవన్నీ చూసుకోవాలండి. భక్తి గురించి మాత్రం రేపు ఎల్లుండి లేవు. అధ్యాష్టమీతి నవమీతి చతుర్దశీతి ఇవి పట్టుకుని వేలాడుతున్నావా నువ్వు? పరమాత్మమే నువ్వు అని అదే శాస్త్రం చెప్పింది, అది నచ్చలే. అధ్యాష్టమి, అద్య చతుర్దశి ఇవి నచ్చాయా నీకు అని మందలించాడు శంకరాచార్యులు. తెలుసా? చతుర్దశి చాలా చెడ్డది, అష్టం మంచిది కాదు, సప్తం మంచిది, ఇవి శాస్త్రం చెప్పిందని పట్టుకు వేలాడుతూ ఉన్నావు. కానీ ఆ పరమాత్మయే నువ్వు అని చెప్పిన మాట నీకు నచ్చలే అని మందలించాడు మహానుభావుడు. సరే, మొత్తానికి ఏంటంటే శాస్త్రవాక్యం అంత గొప్పది. కనుక ఈ సమయం ఇది గొప్పది. ఏది? తపక్కు తపవేళ. అయితే ఒకటి, అన్నం కావాలి అంటే ఉండాల్సిన అర్హత ఏంటి చెప్పండి? ఆకలి. ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఆడుకుంటాడు అన్నంతో, అవునా లేదా? అందుకే శ్రద్ధ లేని వాళ్ళకి ఉపన్యాసాల్లో కూర్చోబెడితే మధ్యలో లేచిపోతాడు. ఎందుకంటే వాడు ఆకలి లేదు, వాడికి బతుకు బాగుపడే యోగం లేదు. ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదు, శ్రద్ధ లేని వాడికి విద్య చెప్పకూడదు. వాడికి ఇంక ఏ జన్మలో తరిస్తాడు, ఏ జన్మకి తరించిన వాడికి. ఇప్పుడు ఏమిటి? ఆకలి ఉండాలి. ఇప్పుడు అడుగుతున్న అన్నం ఈ కూడు కాదండి, జ్ఞానం అనే భిక్ష అడుగుతున్నాడు. కనుక ఇవన్నీ చక్కగా వచ్చాయి. ఆది గృహస్థ శేఖరుడు దొరికాడు కనుక నేను గృహస్థుని వెతుక్కోక్కలేదు. టైం ఏమో సరిగ్గా తపస్సు చేసిన సమయం. ఆకలి ఉందయ్యా, ఆకలి అర్హత. అందుకే భోజనాలకు పెట్టే ముందు ఎపిటైజర్ ఇస్తారు. సూపు గీపు తింటే అప్పుడు ఆకలి పడితే అప్పుడు వండిన వంటకంతా న్యాయం జరుగుతుంది. కనుక అన్నం పెట్టే ముందు ఆకలి పుట్టకపోతే పుట్టించుకోవాలట. అందుకే ఆకలి పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే వెళ్ళాలండి. నాకు భగవంతుడి గురించి చెప్తే నచ్చట్లేదండి, భగవంతుడి గురించి వినాలనిపించట్లేదండి, అదొక జబ్బండి.
నాకు భగవంతుని మీద ఆసక్తి లేదండి. ఒక ఆయన అంటున్నాడు మొన్న, హే భగవంతుని వాటి మీద నాకు అంత ఆసక్తి లేదు, మా ఆవిడికి కొంత ఉంది కానీ నాకు అసలు లేదండి అని. అంటే ఇంకా ఇప్పుడు ఇది జబ్బు తగ్గలేదా అని అనాల్సి అనిపిస్తుంది. ఆకలి పుట్టకపోవడం ఎంత జబ్బో, భగవంతుని మీద ఆసక్తి లేకపోవడం అంత జబ్బు. అది ఆకలి పుట్టించుకోవడానికి ఎలాగ డాక్టర్ల దగ్గరికి తిరిగేవో, భగవంతుని మీద ఇష్టం పుట్టించుకోవడానికి మరికొన్ని చేసుకోవాలి. ఇక్కడ నాకిప్పుడు ఆకలి పుట్టిందయ్యా, భవతాపనక్షుధావేదనచే, అనేక జన్మలు ఎత్తెత్తి ఎప్పటికైనా తరించాలి అనే తపన వచ్చింది. అది ఆకలి. తపస్సు చేశాను, ఇది మధ్యాహ్న సమయం. గృహస్థ, ఆది గృహస్థే ఉన్నాడు కనుక భిక్ష పెట్టు. ఏం భిక్ష? బ్రహ్మ విద్య ఉదన భిక్ష. జ్ఞాన భిక్ష పెట్టవయ్యా నాకు. భగవంతుడు చెప్పే జ్ఞానమే ఎక్కుతుందండి. బ్రహ్మ విద్య ఉదన భిక్ష, బ్రహ్మ విద్యను భిక్ష పెట్టు. ఎక్కడ పెడతావు? పాత్ర రెడీగా ఉందా? రెడీగా ఉంది. విద్యకి పాత్ర ఏమిటి? చెవులు కదండి. చెప్పింది వినడానికి చెవులు కాదుట. చెవులు చాలా భయంకరమైన పాత్రలు. ఎందుకంటే ఇటు నుంచి చూస్తూ అటు నుంచి వెళ్ళిపోతుంటాయి. ఈ పాత్రల కొంతమంది చెప్పింది ఎంతవరకు ఉంటుందంటే లేచి వాళ్ళు దులుపుకునే వరకట. వాళ్ళు దులుపుతూ సబ్జెక్ట్ దులిపేసి వెళ్ళిపోతారు ఇంటికి. అదా కనుకనే పాత్ర కూడా రెడీ చేసుకున్నా. బ్రహ్మ విద్యవుదన భిక్ష నాదు హృదయంబను పాత్రిక యందు పెట్టవే. గొప్ప మాట అన్నాడండి. నా హృదయం అనే పాత్రలో పెట్టవయ్యా, అక్కడ పెడితే నిలుస్తుంది. అయితే బాగుందయ్యా, ఈ అడుక్కునే వాళ్ళని అందరినీ చూడలేదు, ఇవాళ నేను వచ్చి పెడతా, అయిపోతుంది. ఇవాళ ఆకలి తీరిపోయింది. మరి రేపు మళ్ళీ నువ్వు నీ అడుక్కోవడం రెడీ. రేపు మధ్యాహ్నం 12 గంటలకి. అలాగే ఇవాళ భిక్ష పెడితే మళ్ళీ అడుగుతావా అంటే, ఈ భిక్ష పెడితే మరెవరిని అడగక్కర్లేదు, పైగా నువ్వు పెడితే. కనుక ఇంకెవరిని అడుక్కోవలసిన అవసరం లేని భిక్ష బ్రహ్మ విద్య భిక్ష. అది పెట్టవయ్యా నువ్వు పెడితే. అందుకే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. మళ్ళీ ఇంకొని అడుక్కోక్కర్లేకుండా హాయిగా ఉంటానయ్యా. ఏది పెడితే మరి ఇంకేమీ అక్కర్లేదో అది కావాలి. ఎంత గొప్ప బాగుందండి. ఏదొస్తే మరేది అక్కర్లేదు, అది వస్తే ఎంత బాగుంటుందండి. అది ఇదేట. ఇది కాకుండా మరో మార్గం ఉందా? నాణ్య పంథా విద్యతేయనాయ. మరొక మార్గం లేదు. అందుకు నేను ఇది అడుగుతున్నానయ్యా, నాకు ఇది పెట్టన్నాడు. ఈ పద్యం ఎంత తీయగా ఉందో చూసారా? ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుధావేదనచే తపక్కుతపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయంబను పత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. ఇది అడిగాడు. అడిగితే ఇది ఇవ్వాలంటే నేను గెటప్ మార్చాలన్నాడు ఆయన. ఒక్కొక్క దానికి ఒక గెటప్ ఉందండి. అమ్మ అప్పుడే పేరెంట్ నుంచి ఇంటికి వచ్చింది, పట్టు చీర అలాగే కట్టుకుని వచ్చింది ఆవిడ. రాగానే పిల్లాడు ఆకలేస్తుంది అంటాడు. ఎంత వాడు ఆకలేస్తుందన్నా ఆవిడ పట్టు చీరతో వంటింట్లోకి వండించదు. ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి మామూలు పట్టు కట్టుకొస్తుంది. ఎందుకంటే పేరెంటానికి పట్టు చీర, వండించడానికి నూలు చీర. మనకు అవునా లేదా? అలాగే భగవంతుడు కూడా ఓహో ఈ సబ్జెక్ట్ నీకు కావాలా, అయితే నా రూపం మారుస్తానన్నాడండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే భగవంతుడి రూపాలు ఒక్కొక్క అనుగ్రహం కోసం ఒక్కొక్క రూపం. ఇది మీకు తెలియడం కోసం ఉదాహరణ చెప్పాను. వెంటనే రూపం మార్చేట్టు ఆయన. ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఒకడైపోయాడు. ఇద్దరు ఒక్కటైపోతే ఆ మూర్తి పేరు ఏంటి చెప్పాము? అది వచ్చిందిట. మొత్తం ఇంతవరకు కనిపించిన తేజపుంజం అది అలాగే ఉంది, అది లింగం అండి. ఆ తేజపుంజంలో ఇద్దరు కనబడ్డారు. ఇప్పుడు ఒకడైపోయాడు. ఒకడవడం ఎలా అంటే పెద్ద మర్రి చెట్టు మొదట్లో కుర్రవాడు చక్కగా చిన్ముద్ర పట్టు కూర్చున్నాడు, కనబడ్డాడు. కనబడగానే ఈయన గారికి కావాల్సిన జ్ఞానం వచ్చింది. ఉపన్యాసాలు ఏమీ లేవు ఇక్కడ. కనబడగానే సరే పరమాత్మ కనబడగానే అజ్ఞానం మొత్తం పటాపంచలైపోయింది. ఆ రూపంతో, దక్షిణామూర్తి రూపంతో మనం పరమేశ్వరుని చూస్తే జ్ఞానం మోక్షం తప్పకుండా వస్తాయి. ఆ రూపంతో దర్శనమిచ్చేట. ఇవ్వగానే ఆనందపరవశుడైపోయాడు. ధన్యుణ్ణయ్యానయ్యా అన్నాడు. ఏది కావాలో అది వచ్చింది. ఏమి ఇచ్చాడండి అంటే మనకు అర్థం కాదు. ఆయన ఇచ్చింది వీడికే అర్థమవుతుంది, పుచ్చుకున్నవాడికి. సృష్టిలో ఎవడు ఏది ఇచ్చాడంటే మీరు కొంచెం ఊహించగలరు. ఫలానా వాడికి ఆయన కారు ఇచ్చాడంటే అంటే మీకు బొమ్మ కడుతుంది ఆ కారు ఎలా ఉందని. మా అయితే కంపెనీ పేరు చెప్తే చాలు. కానీ ఫలానా వాడికి మోక్షం ఇచ్చాడంటే మనకి ఏం అర్థం కాదు. ఆ పుచ్చుకున్నవాడికి ఇచ్చిన వాడికి తప్ప ఇంకోటికి అర్థం కాని సబ్జెక్ట్ అది. అంత సీక్రెట్గా ఇచ్చేది ఎవరికి తెలియదండి. వాడు మోక్షం పొందిపోయాడు అంటాం కానీ పొందింది ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే వాడు వచ్చి తిరిగి వర్ణించాడు. మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చాడంటే అది మోక్షమే కాదు, మళ్ళీ తిరిగి రానిదే కదండి మోక్షం అంటే. కనుక భక్తుడికి భగవంతుడు ఇచ్చేది చాలా సీక్రెట్. అది కేవలం దర్శనం మాత్రమే వచ్చేసింది ఆయనకి. అన్నీ అయిపోయాయి, ఇంకేం వరం కావాలన్నాడు. ఎంత గొప్ప దయ అండి భగవంతుడిది. అంత ఇచ్చి ఇంకా కావాలన్నట్ట. దయ కాదు, అది పరీక్ష. ఎందుకంటే ఇది ఇచ్చాక కూడా ఇది ఇచ్చావు కానీ ఇది కావాలి అంటే అది సరైనది కాదని అర్థం. ఏది ఇస్తే మరి ఏది అక్కర్లేదో అదే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలన్నట్ట. అంటే నేను ఇచ్చింది వీడు సరిగ్గా రిసీవ్ అయిందా లేదని టెస్ట్ అది.
వెంటనే ఏమన్నాడు తెలుసా? వశిష్ఠుడు తెలివైనవాడు. అయ్యా ఏదొస్తే మరేది అక్కర్లేదు, అది ఇచ్చేసావు నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. కాదు ఇంకేదైనా ఆలోచించి అన్నట్టు. భలే అల్లరండి చిలిపిదేవుడు శివుడు, అల్లరి పెడతాడు భలేగా. పార్వతీదేవి దగ్గరికి వచ్చి అల్లరి పెట్టలే. ఆవిడ తపస్సు చేస్తుంటే రకరకాల వేషాలు వేసుకొచ్చి, ఎందుకు డైరెక్ట్గా చిదుగు తపస్సు చేస్తే పెళ్లి చేసుకుంటాను అనలేదు, రకరకాల వేషాలు వేసుకెళ్ళాడు ఆయన. కనుక శివుడేమో అమాయకుడు అనుకుంటున్నారేమో, పరమమాయ అవి, ఇట్టని వేషాలన్నీ వేస్తాడు ఆయన. అందుకు ఇంకేదైనా కావాలో కోరుకో అన్నట్టు. ఈయన గట్టిగా ఆలోచించాడు. ఎంత గట్టిగా అడుగుతున్నాడంటే ఏదో ఉండొచ్చు. అప్పుడు ఆయన నాకేమీ అక్కర్లేదు కానీ లోక కళ్యాణం కోసం ఇక్కడికి వచ్చి ఎవరు నీకు దండం పెడతారో వాళ్ళకి జ్ఞానం ఇచ్చి తరింపజేయవయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు తెలిసింది కదా, మహర్షులకు ఏమీ అక్కర్లేదు, వాళ్ళు భగవంతుడిని మన కోసం కోరుకుంటారు. మన కోసం ఉండమని మహర్షులు కోరుకున్న చోట్లే క్షేత్రాలు. ఇది తెలుసుకోండి. మన కోసం ఉండవని భగవంతుడిని వాళ్ళ కోసం దింపుకొని మన కోసం ఉంచేస్తారట. చాలా బాగుందండి. ఒకడెవడో చక్కగా తను ఇల్లు కట్టుకున్నాడు, వెళ్ళిపోతూ ఇది ఊర్లో వారికి ఇది వినియోగించవాలని రాసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడు ఎలాగో ఉన్నాడు, ఇక్కడ వాడికి కావాల్సింది వచ్చింది. అలా మహాత్ములు మన కోసం మిగిల్చేసినవే ఇప్పుడు క్షేత్రాలు. గుర్తుపెట్టుకోండి, అవి మనకు పనికొస్తున్నాయి. ఒక మహాత్ముడు తన కోసం నాటుకున్న చెట్టు వాడు వెళ్ళిపోయిన తర్వాత మనకి పళ్ళిస్తుంది. అలాగే మహర్షులు తమ కోసం భగవంతుడిని దింపుకున్న క్షేత్రం వాళ్ళు వెళ్ళిపోయాక మనల్ని కూడా తరింపజేస్తుంది. ఎంత చక్కటి అన్వయం ఇందులో కనబడుతుంది. మొత్తానికి వశిష్ఠుల వారు ఈ విధంగా అడగగానే, సరే నీ కోరిక మీద ఇక్కడే ఉంటాలే, ఎవరు వచ్చారో మోక్షం ఇస్తాను. ఈయన పొందిపోయాడండి, ఈయన ఉండిపోయాడండి. అక్కడే ఉండి వచ్చిన వారందరికీ కైవల్యం ఇస్తానని చెప్పాడు. కనుక ఆయన అక్కడ ఉన్నాడని ఎరుకుతో కోరి చేరితే ఎవరికైనా మోక్షం ఇస్తాను అని చెప్పాడు. ఆ చోటే దక్షిణామూర్తి వలసిన చోటు, అదే శ్రీకాళహస్తి క్షేత్రం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.